స్పందిస్తూ ఉండాలి. బైబిల్ గ్రంథంలో నుండి ఈ పూట కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఈ రోజున యేసు ప్రభు శరీరధారిగా మనిషి వలె బ్రతికి ఉన్న రోజుల్లో చివరి ఆదివారం యేసు ప్రభు బతుకున్నన్ని రోజుల్లో ఈరోజు చివరి ఆదివారం. ఆ తర్వాత వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే మనకు 9 గంటలకి ఎప్పటిలాగా. తర్వాత ఆదివారం ఆరాధన, ఈస్టర్ ఆరాధన జరుగుతుంది. కాబట్టి దేవుని మహాకృపను బట్టి మనం గ్రహించవలసినటువంటి మాట ఏమిటంటే, యేసు ప్రభు సజీవునిగా ఉన్నటువంటి రోజుల్లో ఈ ఆదివారము చివరి ఆదివారం. ఈ రోజుకు ఒక ప్రత్యేకత అనేది ఇవ్వబడింది. కాబట్టి ఈ చివరి ఆదివారం రోజున ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని గమనిస్తే, యేసు ప్రభు ఆయన సేవా దినాలన్నీ ముగించబడ్డాయన్న సంగతి తెలుసుకొని ఈ రోజున యెరూషలేములో ఆయన ప్రజలందరి ఎదుట తను తాను కనబరుచుకోవాలని చెప్పి యెరూషలేము ప్రజలు ఆయన ఎదుట ఉండాలని ఆయన ఆశపడి గాడిద మీద ఎక్కి యెరూషలేముకు వచ్చినట్లుగా మనం చూసాం. గతంలో ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. యేసు ప్రభు గాడిదని యెరూషలేము వచ్చినటువంటి దినం ఈ రోజున. కాబట్టి ఏమైంది అనేటువంటి విషయాన్ని చూస్తే, యేసు ప్రభు లేఖనాలు నెరవేర్చబడినట్లుగా ప్రవచనాలన్నీ కూడా జరిగేటట్లుగా ఏమైంది అంటే, ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన యెరూషలేము పురవీధులన్నింటిలో కూడా ఆయన సంచరించినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి సమయం. సరే, వాక్యాన్ని బట్టి చూస్తే ఏమైంది అంటే, యేసు ప్రభు ఆయన గాడిద మీద ఎక్కి ఈ యెరూషలేము వీధులన్నింటిలో కూడా సంచరించేటప్పుడు ఏమైంది అని చూస్తే, చదువుదాం ఒక వాక్యాన్ని. యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 12-13 వాక్యాలు చదువుకుందాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. హల్లెలూయా, గట్టిగా కేక వేయండి. ఇక్కడ యేసు ప్రభు ఎక్కడి నుండి వచ్చాడు? బేతనీయ నుండి వచ్చాడు. లాజర్ను సమాధిలో నుంచి లేపాడా? కొద్ది రోజులు గడిచిపోయిందా? ఆ తర్వాత మరియమ్మ మార్తమ్మ కలిసి వాళ్ళ ఇంట్లో ప్రార్థన కూటమి ఏర్పాటు చేసుకున్నారు కదా, ఆ కూటమి పెట్టాడు. ఆ కూటమి పెట్టిన తర్వాత ఆ ప్రార్థన కట్ట బహుజన సమూహం వచ్చారట. అందరూ యేసుప్రభు అనుకున్నారు, నా కోసమే చూడు ఎంతమంది వచ్చారో అనుకున్నాడు యేసుప్రభు. వాళ్ళు పోతున్నారు, అయ్యా నీకోసమో నీవు మృతుల్లో నుండి లేపిన లాజరు కూడా చూసి వెళ్తే పెట్టున్నాడు అని చెప్పి వచ్చామయ్యా అని చెప్పారు. ఆ తర్వాత ఆయన యెరూషలేము వస్తున్నాడనే సంగతి తెలిసిపోయింది. లాజరును లేపాడన్న సంగతి అప్పటికే యెరూషలేము బేతనియ చుట్టుపక్కల ప్రాంతాలంతా ప్రాగిపోయింది. ఇప్పుడు యేసుప్రభుని చూడాలంటే ఎక్కడ చూడాలి? యెరూషలేమును చూడాలి. యెరూషలేములో ఉన్న జనమంతా పోగయ్యారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యెరూషలేము వచ్చేసారు. యేసుప్రభు యెరూషలేము వచ్చాడు. యెరూషలేము దాటి మరల అవతలకి ఏమి వెళ్తాం? బేతనీకి. యెరూషలేము వచ్చాడు కదా అని చెప్పి అందరు యెరూషలేము వచ్చి బహుజన సమూహము ఆయన వెంబడించి ఆయన చుట్టూ ఉంటే వాళ్ళందరూ ఏం చేశారు? యేసుప్రభు వచ్చాడన్న సంగతి తెలుసుకొని ఆయన గాడిదనెక్కి యెరూషలేములో ప్రవేశించాడు. ప్రజలందరూ బహుజన సమూహం ఏం చేశారు? ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని దేవునికి జయము, దేవునికి జయము, దేవుని కుమారునికి జయము అని చెప్పి కేకలు వేస్తూ
ఆయనను ఎదుర్కొనబోయి వాళ్ళందరూ కూడా ఆయన్ని కలుసుకునేదానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఎదుర్కొనుట అంటే కలుసుకోవటం, ఇంగ్లీష్లో కలుసుకోవటం అని రాస్తుంది, తెలుగులో ఎదుర్కొనుట అంటే కలుసుకొనుట అనేటువంటి మాట వస్తుంది. ఇక బయలుదేరి ఏం చేశారు, వీళ్ళంతా యేసు ప్రభుని ఎదుర్కొనేదానికి బయలుదేరారు. వాళ్ళు ఎట్లా పోయారు? సింగిల్గా పోయారా? విత్ ఖర్జూర మట్టలతో కూడా పోయారు. ఖర్జూర మట్టలతో, ఈత చెట్టు, ఖర్జూరపు చెట్టు ఒక జాతికి, ఒక కుటుంబానికి చెందిన చెట్లు. ఇవి చిన్నగా ఉంటాయని ఈత చెట్లు అంటారు, వాటిని కూడా ఈత పండ్లే అంటారు. లావుగా ఉంటాయి కాబట్టి వాటిని ఖర్జూర పండ్లని కూడా అని పిలుస్తారు. ఇవన్నీ ఒకదానికి చెందినవి. ఈ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఏం చేశారు, వాళ్ళందరూ కూడా బయలుదేరి యేసు ప్రభువును కలుసుకునే దానికి వెళ్ళారు. ఈ పూట మీకేం చెప్పాలి అని రాత్రి తీవ్రంగా చాలాసేపు దేవుడి సన్నిధిలో కూర్చొని ఆలోచన చేస్తే ప్రభువు చెప్పినటువంటి ఒక మాట ఏమిటి అంటే, యేసు ప్రభువుని ఎదుర్కొనేయాలని వెళ్ళారు, బాగానే ఉంది. యేసు ప్రభువుతో సహవాసం కావాలని చెప్పి వాళ్ళు బయలుదేరారు, బాగానే ఉంది. అయితే వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతిలో ఏమున్నాయంటే ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని వాళ్ళు బయలుదేరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఖర్జూరపు మట్టలు దేనికి సూచనగా ఉన్నాయంటే, నీతిమంతుడు ఖర్జూరపు వృక్షము వలె మువ్వ వేస్తారు. హల్లెలూయా. అంటే జయ జీవితానికి గుర్తు. ఒక మాటలో చెప్పాలంటే ఖర్జూరపు మట్టలు దేనికి గుర్తు చెప్పండి, నోటి తెరిచి. జయ జీవితానికి గుర్తు. ఎందుకు గుర్తు జయ జీవితానికి అని అంటే, ఈ ఖర్జూరపు చెట్టుకు కొమ్మలు ఉండవు. చాలా కాలం కిందట మీకు చెప్పా, తాళ వృక్షం వలె నీవు తిన్నని దానవు, తమాళ వృక్షం వలె. అంటే ఖర్జూరానికి ఇవన్నీ సినానిమ్ వర్డ్స్, ఈ పర్యాయ పదాలన్నీ ఉన్నాయి. దానికి అటు ఇటు కొమ్మలు ఆ ఇంటి మీదకి అది పైకి చూస్తూనే ఎదుగుతుంది. ఎంత ఎదిగినా పైకే ఎదగాలి, పైకి చూస్తూనే ఎదుగుతుంది. పరసంబంధమైనది. అన్ని చెట్లు ఎక్కినంత సులభంగా ఈ చెట్టుని ఎక్కుతామా? ఎక్కుతారో తెలియాలంటే ఏం చేయాలి? నేను ఎక్కలేను, అందుకని మిమ్మల్ని పంపించాలి. గెలిస్తే జయ జీవితము, పోతే స్తోత్రం అనుకొని, కింద పడితే స్తోత్రం అనుకొని రావాలి. ఖర్జూరపు వృక్షము అన్నప్పుడు అది పరసంబంధమైనదిగా పైకి చూస్తూ ఎదుగుతుంది. దానికి ఉన్న స్వభావాన్ని బట్టి దాని గురించి ఒక మాటలు చెప్పాలంటే దేనికి గుర్తు? జయ జీవితానికి గుర్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడలో నీవు ప్రభువును కలుసుకోవాలంటే, ప్రభువుతో కూడా నీవు ఉండాలంటే ఎవరు ప్రభువుతో ఉంటారు చెప్పండి? ఖర్జూరపు మట్టలు దేనికి గుర్తు? అక్కడే కలవబాకండి. ఎవరు ప్రభుని ఎదుర్కొంటారు, ఎవరు ప్రభుని కలుసుకుంటారు? జయించిన వాళ్ళు. అందుకే మిమ్మల్ని మరలా అడిగింది, పాత బస్ స్టాండ్లో వదిలిపెడితే పాత బస్ స్టాండ్లోనే కూర్చోవాలి, కొత్త బస్ స్టాండ్ వదిలిపెడితే కదిలే పనిలా, ఆ చుట్టుపక్కల ఏముంది తెలుసుకునే పనిలా. ఖర్జూరపు వృక్షము జయ జీవితము. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడలో నువ్వు ప్రభువును కలుసుకోవాలి అంటే ఎవరు కలుసుకుంటారు? ప్రభుని ఎవరు ఎదుర్కొంటారు? ఎవరు ఆయన్ని చేరుతారు? ఎవరు కలుసుకుంటారు? జయించిన వాళ్ళు, జయ జీవితం కలిగిన వాళ్ళు. ఈ జయ జీవితము అనేటువంటిది ఒక వ్యక్తికి ఎప్పుడు కలుగుతుంది? జయ జీవితం అంటే ఈ అనుభవం ఏంటిది అని చూస్తే చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక, త్వరగా చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం. మనము ఆయన ద్వారా, ఎవరైనా జయించిన ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ ఒకడే ఉన్న అద్వితీయ కుమారుని ఆయన ద్వారా మనం జీవించాలని ఆయనను లోకములోనికి పంపాడు. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలోకి రావడానికి కారణం ఏంటంటే మనం ఆయన ద్వారా జీవించాలి. ఆయన ద్వారా జీవించినప్పుడే వాడు జయిస్తాడు.
వాడికి జయ జీవితం కావాలంటే బతకాలి కదా ప్రభుతో కూడా కలిసి బతికే ఆ అనుభవం లేకపోతే వాడికి జీవితమే లేకపోతే జీవం లేకపోతే ఇక జయం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఆయన ద్వారా జీవించాలి. నీకు జయం కావాలంటే నీవు లోకంలో ఉన్నటువంటి నీవు లోక సంబంధంగా ఉండక లోకంలో ఉన్నటువంటి నీవు ఆయన ద్వారా నీవు జీవించాలి. ఆయన ద్వారా నీవు జీవించాలి. ఆయన ద్వారా జీవించాలి. ఆయన ద్వారా నీవు జయ జీవితాన్ని కలిగిన వ్యక్తివిగా నీవు ఉండాలి. కాబట్టి అందుకని తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. దీనివల్ల ఏం జరుగుతుంది? దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి తండ్రి అయిన దేవుడు ప్రభువుని ప్రేమించాడా, మనల్ని ప్రేమించాడా? మనల్ని ప్రేమించాడు. మన కొరకు తన కుమారుని అప్పగించాడు. తన కుమారుని అప్పగించేసుకున్నాడు మనల్ని ప్రేమించి. ఎందుకు? ఈయనను అప్పగిస్తే తప్ప ఈయన మరణము ఈయన ప్రాణ త్యాగం వలన లోకములోని మనుషులు ఈయన ద్వారానే జీవించాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను గొర్రెలకు జీవాన్ని కలగజేయుటకు వచ్చి తిని, నేనే జీవమును, నేనే జీవాహారమును. ఈ జీవ సంబంధమైన మాటలు ఎన్ని చెప్పాడు యేసు ప్రభు? కారణం ఆయన ద్వారా మనము జీవించాలి. కాబట్టి దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ఎంత గొప్పదో తెలిసిపోయింది, బయలుపరచబడిపోయింది. తన ఏకైక కుమారుణ్ణి లోకములోనికి పంపి మన కొరకు ఆయన ఇచ్చాడు కనుక ఇక మనకంటే ఎక్కువ దేవుడికి ఏది లేదు. ఆయన కుమారుడైన క్రీస్తును కూడా ఈ లోకానికి పంపి మన కొరకు తను తాను త్యాగం చేశాడు. దీనివల్ల ప్రేమ. కాబట్టి ఈ రోజున నీ అంతరంగంలో ఉండవలసినది జయ జీవితాన్ని కలిగి నీవు ఉండాలి. ఈ జయ జీవితానికి మూలము ప్రేమ. ఈ అనుభవాలు నీ హృదయంలో నువ్వు చేర్చుకోవాలి ఈరోజే, ఇప్పుడే. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి ఈ జయ జీవితం ఏం చేస్తుంది? ఎందుకు ఆయన ద్వారా లోకాన్ని ఆయన ద్వారా లోకం జీవిస్తుంది అంటే ఆయన లోకాన్ని ఏం చేశాడు యేసుక్రీస్తు? చదవండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వాక్యం. ప్రకటన 3:21 చదువుదాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చోండని ఇచ్చేదని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు అని చూస్తే వాక్యం అంటుంది, నేను జయించి, ఐఎమ్ ద విన్నర్, నేను గెలిచాను, నేను జయించాను. నేను జయించి ఏం చేశాను? నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. అలాగే జయించువాడు ఎవడు జయిస్తాడు? ఎవడు జయిస్తాడు? ఆయనతో జీవించిన వాళ్ళు. మనము తన కుమారుని ద్వారా మనము జీవించి జయించటకే మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు. పంపబడి లోకల్లో ఆయన ఏం చేశాడో, ఆయనకి ఏం జరిగిందో మనకు తెలుసు, చూసాము. ఆయన జయించాడు తన ప్రాణం పెట్టి. అలాగునే జయించువాడెవడో అంటే జయించాలంటే మనం ఏం చేయాలి? ఆయన వలె బ్రతకాలి. హల్లెలూయా. ఆయన వలె మనము బ్రతకాలి. అందుకే ఈరోజు లోకాన్ని జయించిన జయవీరులందరూ ప్రాణం పెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి చరిత్రలో మన లాంటి వాళ్ళకి ఒక మాదిరిని కనబరుస్తున్నారు, కానీ ఏ మాత్రమో ఉండట్లా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని మనం గమనించి చూస్తే దేవుడితో ఉన్న అనుభవాలు మనకు కావాలి. ఆయన ఈ లోకానికి పంపబడింది దేనికంటే, వచ్చి ఆయన పని ఆయన చేసుకొని తట్టపడ జరుదుకొని వచ్చిన పని ముగించుకొని మరలా వచ్చిన దారిలోనే వెళ్ళిపోయేదని కాదు. ఆయన లోకాన్ని జయించేదానికి ఆయన మనతో ఎందుకున్నాడంటే ఎలా జయిస్తున్నాడో మనం చూసి మన జీవితాన్ని జయ జీవితంగా మార్చుకునేదానికి. అది కృప. ఈ లోకంలో ఉన్నప్పుడు
మనం ఆయన ద్వారా ఎందుకు యేసయ్యని వెంబడించిన వాళ్ళందరూ ఆయన వల్ల ప్రాణం పెట్టారు. కఠినమైన మరణానికి వాళ్ళు అప్పగించుకున్నారు అపోస్తలు. జై జీవితం. చేపలు పట్టుకునే వాళ్ళు చేపలు పట్టుకొని, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు, వ్యాపారం చేసుకునే వాళ్ళు చేసుకొని, శుభ్రంగా బతికి ఇంట్లో కూర్చొని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటే వాళ్ళకి ఆ గతి పట్టేదేనా? ఆ చావు చచ్చేవాళ్ళేనా? సిలువ వేయబడి పట్టేది కాదు. ఏదో సహజంగా మరణం వచ్చేవాళ్ళు, పొందేవాళ్ళు. కానీ వాళ్ళు దాన్ని కోరుకోలా, దాన్ని ఆశించాలి. ఏం కోరారు? ఆయన వలె మరణించాలి, ఆయనతో జీవించాలి. ఆయన ద్వారా జీవించినట్లుగా ఆయన పంపబడ్డాడు కదా, ఆయనతో జీవించారు కదా. శరీరంలో ఉన్నప్పుడు చచ్చిపోయిన తర్వాత కూడా ఆయనతో జీవించాలంటే ఆయనతో బతకాలి, ఆయన వలెనే సావాలి అని చెప్పి ఏం చేశారు అని చూస్తే, ఆయన లోకంలో ఉన్నప్పుడు సమస్తాన్ని జయించాడు. అందుకే ప్రభువుని యేసుక్రీస్తు జయించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనాన్ని సంపాదించుకున్నాడు. తండ్రి సింహాసనం ఇచ్చేశాడు. సమస్తం సింహాసనం అంటే అలాగుననే ఎవడు జయిస్తాడో వాణిని కూడా తీసుకొని వచ్చి నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చోబెట్టుకుంటా. హల్లెలూయా. అంటే సింహాసనం ఎవరిది? తండ్రిది. తండ్రి కూర్చున్నాడు. కుమారుడు జయించి వచ్చాడు కనుక కుమారుడు ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? తండ్రి మీద కూర్చోబెట్టుకున్నాడు. కుమారుడిని చూస్తూ జయించిన వాడిని ఏం చేస్తాడు? కుమారుడి మీద కూర్చోబెట్టుకుంటాడు. తండ్రి కుమారుడు ఉండి జయించిన వాళ్ళందరూ తండ్రి సింహాసనం మీద కూర్చుంటారు. హల్లెలూయా. జయ జీవితం. ఖర్జూరపు చెట్టు అంటే జయ జీవితం. జయ జీవితం. ఈ జయ జీవితంలో ఇంత గొప్ప అనుభవం అనేది ఉంది. కాబట్టి ఈ జయ జీవితం ఎవరు జీవిస్తారు, ఎలా ఉంటారు, వారి అనుభవాలు, వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఏమి సంగతి అని 1-2-3 మాటల్లో మనం ధ్యానించుకుందాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యం. యోహాను మొదటి పత్రిక 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవునికి స్తోత్రం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ అంటే పుట్టినోట్లో ఏం రాశాడు? పుట్టినదంతయు లోకాన్ని జయిస్తుంది. దేవుని మూలముగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు. ఒకవేళ దేవుని మూలముగా నీకు ఏదైనా ఆలోచన పుట్టిందనుకోండి, దేవుని మూలంగా మీ హృదయాల్లో ఏదో ఒక తలంపు పుట్టిందనుకోండి, ఆ తలంపు కూడా దేవుడిచ్చినటువంటి ఆ ఆలోచన కూడా మీకు కలిగింది ఏదైనా దేవుని మూలముగా పుట్టినదే అయితే అదేం చేస్తుంది? లోకమును జయించేదానికి నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. లోకమును జయించిన విజయమో మన విశ్వాసమే. కాబట్టి నీ ఆత్మ సంబంధమైన అనుభవంలో ఏమై ఉండాలి? విశ్వాసము కలిగిన వ్యక్తివిగా నీవు ఉండాలి. విశ్వాస సంబంధమైన అనుభవాలు కలిగినటువంటి వ్యక్తివిగా నీవు దేవుని ఎదుట ఉండాలి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు అంటే లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన మన విజయమో విశ్వాసమే. మనలో ఉన్న విశ్వాసం అంటే విశ్వాసము ద్వారానే సమస్తం ఆది నుండి కూడా జయిస్తూ వచ్చారు. ఆదామవ్వలు ఎందుకు ఓడిపోయారు పండితిని? అవిశ్వాసం. ఎరుకో ఎందుకు కూల్చబడింది? విశ్వాసం. యోర్దాను ఎందుకు విడిపోయింది? విశ్వాసం. ఒకటి చెబుతూ పోతే సమస్త కార్యాలు విశ్వాసము ద్వారానే జరిగించబడ్డాయి, విశ్వాసము ద్వారానే జరిగాయి. కాబట్టి లోకమును జయించిన విజయమో మన విశ్వాసం. ఇంకొక మాట కూడా చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుదాం. మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ముందేం చదువుకున్నాం చెప్పండి? లోకమును దేవుడి మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయమో మన విశ్వాసమే. ఇప్పుడు దేవుడి మూలముగా పుట్టాలి. దేవుడి మూలముగా పుట్టిన వాళ్ళలో ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది అని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఏం చదువుకున్నాము?
దేవుడు నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు. ఎవరు పుడతారు దేవుని మూలముగా? నీతిని జరిగించు ప్రతివాడు. ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ప్రతివాడు ఎరిగి ఉంటే వాడు నీతిని జరిగిస్తాడు. నీతిని జరిగించే ప్రతివాడు దేవుని మూలముగా పుట్టాడు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారన్నాడు. జయించిన జయము విశ్వాసం. దేవుడి మూలముగా పుట్టేదానికి విశ్వాసానికి లింక్ ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరు జయిస్తారు అంటే ఆయన నీతిమంతుడని ఎవడు ఎరిగి ఉంటాడో, ఎవడు నమ్ముతాడో, దేవుడు నీతిమంతుడని ఎవడు తెలుసుకుంటాడో, తెలుసుకొని సరే మంచిదేగా, దేవుడు నీతిమంతుడు అయితే గొప్ప సంగతేగా, దేవునికి స్తోత్రం, మన దేవుడు నీతిమంతుడు అని మనలో నీతి లేకుండా ఉండడం కాదు. ఆయన నీతిమంతుడని తెలుసుకుంది దేనికి అంటే ఆయన వలె మనం నీతిమంతులముగా బతికేదానికి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని మనం ఎరుగుదుము. దేవుడి మూలముగా పుట్టినవాడైతే నీతిని ఎరిగి ఉన్నాడు. దేవుని మూలముగా పుట్టినవాడు వాడిలో విశ్వాసం ఉంది. దేవుని మూలముగా పుట్టిన వానిలో జయ జీవితం ఉంది. కాబట్టి ఇవన్నీ ఒకదానితో ఒకటి ఉన్నటువంటి ఈ అనుభవాలు, ఈ ఆత్మ సంబంధమైన అనుభవాలలో మనం ఇవన్నీ కలిగి ఉండాలి. అందుకే యేసుప్రభు చెప్పాడు, వాడు నీటి మూలముగానో ఆత్మ మూలముగానో పుట్టకపోతే ఏం చేస్తాడు? వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. ప్రవేశించాలంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా. యేసుక్రీస్తు నీళ్ళలో దిగి యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మాలు ఇస్తున్నాడు వరుస పెట్టి అందరికీ. లైన్లో యేసుప్రభు కూడా వచ్చాడు. యేసుప్రభుని పట్టుకొని బాప్తిస్మం ఇచ్చి ఇద్దరు పట్టుకుందామని చూస్తే ఎవరక్కడ? యేసుప్రభు అంటున్నాడు, బోధకుడా, నేను నీ దగ్గర బాప్తిజం తీసుకోవాల్సిన వాడిని ఉన్నాను కదయ్యా, నువ్వు నాకు ఇస్తున్న నా దగ్గర తీసుకునే దానికి వచ్చావా, నువ్వు నాకు ఇవ్వాలి కానీ అంటే ప్రభు ఏమన్నా తెలుసా? నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. చప్పలు కొట్టండి గట్టికోసారి అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి. నీతిని నెరవేర్చడం దేవుడు నీతిమంతుడని ఎరిగి ఉండాలి. ఎరుగ ఉండి నేను నీతిమంతునిగా జీవించాలి, జీవిస్తాను ప్రభువుతో కూడా కలిసి అని ఒక తీర్మానంతో వాడు దిగాలి, బాప్తిస్మం పొందాలి, తన నీతిమంతునిగా కాపాడుకోవాలి. దేవుడు నీతిమంతుడై ఉన్నాడని ఒప్పుకుంటే మనకేమొస్తుంది? ఆ ఒప్పుకున్న నీతిమంతుడే ఒప్పుకోకపోయినా ఇప్పుడు ఎన్ని వితండవాదాలు వాదించే వాళ్ళు వాదించినా ఆయన నీతి లేకుండా పోతుందా? నీతిమంతుడే. అయితే ఆయన నీతిమంతులని ఎరిగి ఉన్న మనము ఆయన వల్ల నీతిమంతులుగా లోకంలో బ్రతకాలి. అప్పుడే మన చేతిలో ఒక రోజున ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుట నిలబడగలుగుతాం. స్తోత్రం. ఆయన ఎదుట నిలబడగలుగుతాం. జయ జీవితం. ఈ జయ జీవితం మనకు కావాలంటే మనము నీతిమంతులమై విశ్వాసము కలిగినటువంటి వారమై ఆయన మూలముగా పుట్టిన వాళ్ళమై మనం ఉండాలి. మరొక విషయాన్ని కూడా మనం చూస్తే అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. చిన్న పిల్లలారా, ఏం పిలుస్తున్నాడండి దేవుడు మనల్ని? చిన్నలారా, పెద్దలారా, వృద్ధులారా కలేసుకొని అందరికి చెప్తున్నాడు. అందుకని మీకు చెప్తున్నా, మీరు జ్ఞానవంతులు, యవనస్తులారా మీరు బలవంతులు. చూడండి ఒకరొకరికి ఎంతెంత కృపని దేవుడిచ్చి మాట్లాడుతున్నాడు. తల్లి ఎంత కృపనిచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఏమంటుంది వాక్యము? చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు లోకములో ఉన్న వారందరినీ మీరు జయించి ఉన్నారు. స్తోత్రం. మీలో ఉన్నవాడు ఎవరు? ఎవరు మీలో ఉన్నవాడు అంటే మనలో ఉన్నవాడు ఎవరు? చెప్పండి నోటి తెరిచి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? మనలో నీతిమంతుడై ఉన్నాడు, విశ్వాసమై ఉన్నాడు,
జయ జీవితమై ఉన్నాడు. ఆయన ఆయన ఎరిగినటువంటి ఆయన 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 ఎరిగినటువంటి జీవము కలిగిన వాడై ఉన్నాడు. ఇన్ని ఆయన కలిగి ఉన్నాడు కనుక ఈ స్వభావాలన్నీ మనలో ఉన్నప్పుడు ఆయన మనలో ఉంటాడు. మీలో ఉన్నవాడు లోకల్లో ఉన్నవాని కంటే గొప్పవాడు. చూడండి, మీకు మాట చెప్తా. వాడు నాకంటే బలంగా ఉన్నాడు రా అంటాం కదా, దాని అర్థం ఏంటి? చెప్పండి మాస్టరు. వాడు నాకంటే బలంగా ఉన్నాడు రా అంటే అర్థం ఏంటి అన్నయ్య? నువ్వు నాకంటే ఎర్రగొన్నావంటే అర్థం ఏంటి అన్నయ్య? అది అర్థం ఏంటి? పోలిక ఎక్కడి నుంచి వచ్చింది? నేనే బలవంతుని అయితే అదే వచ్చింది సమస్య. అది చెప్పకపోయి ఇప్పుడు మీకు తెలిసిన మీ భాషలో అడిగితే మీ ఇది చెప్పకపోయి మౌనంగా ఉండి అని పైకి చూస్తే ఎట్లా? పైనుంచి అని దేవుడు ఇస్తుంటాడు. కళ చూడు బిడ్డ, కళ చూపిస్తా చూడు, చూసి చెప్పు. అట్లా నాకంటే బలవంతుడు అంటే వాడితో పోల్చకపోయినా ఎంతో కొంత నేను బలవంతుణ్ణి, ఎంతో కొంత నేను ఎర్రగున్నా, ఎంతో కొంత నేను బాగున్నా. అయితే వాడు నాకంటే. ఇప్పుడు వాక్యం చదివిన మాట ఏంటి? లోకములో ఉన్నవాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. బలవంతుడు అనుకో, బలవంతుడు అని చెప్తే లోకంలో ఉన్నవాడు ఏమని చెప్పుకోవాలి మనము? వాడికి ఎంతో కొంత బలము ఉంది. అందుకు కదా యేసుప్రభు దగ్గరకు వచ్చి రొట్టెలు రాళ్ళు చేసుకో అన్నాడు, పైకి దోకో అన్నాడు. ఒక దెబ్బకి దేవాలయపు శిఖరాన్ని తీసుకొని పోయాడు, శోధించాడు, రకరకాలుగా వేధించాడు. వాడికి అంతో ఇంత బలం ఉంది కాబట్టి కదా పరలోకంలో జరుగుతున్న మీటింగ్లో పోయి అనవసరమైన పోయి దాంట్లో కూర్చొని దేవుడితో మాట్లాడి అనవసరమైన మాట్లాడి యోబు దగ్గరకు వచ్చి యోబుని అంత చిత్రవద చేశాడు. క్షణంలోనే ఒక రోజున పిల్లల్ని చంపేసి, ఒక రోజున ఇళ్ళన్నీ కూల్చేసి, ఒక రోజున పశువులు, ఎడ్లు, ఒంటెలు, మేకలు, ఆడుగాడిదలు, ఇంకా గొర్రెలు అన్నీ చంపేసి, ఒక రోజులోనే పని వాళ్ళందరినీ చంపేసి, ఒక రోజులోనే ఇంట్లో నుంచి బయటికి తరిమేసి, ఒక రోజునే ఒళ్ళంతా గజిపుట్టి ఇన్ని చేసాడు. వాడు కదలకుండా ముట్టుకోకుండా అంటే వాడికి ఎంత బలం ఉందా లేదా? ఈ సాతనగాడికున్న బలము చెడగొట్టేదానికి ఉపయోగించే బలం. మంచి ఎప్పుడు వాడు చేసేదానికి బలము లేదు, మంచివి చేయలేడు. వాడికున్న బలం దేనికి ఉపయోగిస్తాడు? జీవితాలని, భక్తిని, ఆత్మీయతని, దేవుని వెంబడించే వారి జీవితాలని నష్టపెట్టేదానికి. అయితే ఏది ఏమైనా ఎంతో కొంత బలం వాడికి ఉంది. అయితే వాటిని చూసి భయపడుతున్నారు మీరు, వాటిని చూసి దడుచుకుంటున్నారు. అమ్మో సాతనగాడు ఇంత పని చేశాడు, సాతనగాడు ఇంత పని చేశాడు, సాతనగాడు ఇంత పని చేశాడని వాడి చెప్పం ఎక్కువైపోయింది. భయపడుతున్నారు. మీకు సంగతి తెలుసా అని ఆయన ఏం రాస్తున్నాడంటే, మీలో ఉన్నవాడు అది ఒక పనికి మాలినాడు, లోకంలో ఉన్న పనికి మాలినాడు వాడు కాదురా, వాళ్ళంటి వాడు కాదు, గొప్పవాడు. హల్లెలూయా. వాడి బలాన్ని చూసుకొని భయపడుతున్నారా? వాడి బలము కంటే మీలో ఉన్నవాడి బలము ఎంతో గొప్పది. ఇప్పుడు నీలో ఉన్నవాడి బలం అంటే ఆ బలం ఎవరిది చెప్పండి? నీదే. చెప్పండి, నాదే అని చెప్పండి. నాదా? నీదే. నాలో ఉంటే అది నాదే, నీలో ఉంటే అది నీదే. వాడికంటే బలవంతుడైన వాడు నీలో ఎందుకు ఉండాలి? నిన్ను బలపరిచేదానికి. స్తోత్రం. నిన్ను బలపరిచేదానికి, నిన్ను ప్రార్థనలో బలపరచాలి, విశ్వాసంలో బలపరచాలి, ఆయనతో కలిసి జీవించే విషయంలో బలపరచాలి, దేవుని మూలముగా పుట్టిన వాని విషయంలో అలా ఉండేటట్లుగా నిన్ను బలపరచాలి. కాబట్టి నిన్ను అన్ని విధాలుగా బలపరచాలి. కాబట్టి ఆయన బలవంతుడై, అందరికంటే బలవంతుడై ఆయన నీలో నివాసం ఉంటున్నాడు. ఎందుకు? నీకు జయ జీవితాన్ని ఇచ్చేదానికి. స్తోత్రం. ఏమిచ్చేదానికి? ఆయన కలిగి లోకంలో నువ్వు బ్రతికేవా, నువ్వు జయిస్తావు. ఎందుకంటే ఈరోజు పడిపోతున్నారు ఇళ్ళల్లో, కుటుంబ ప్రార్థనలు లేవు, ఆత్మీయంగా పడిపోయి కూలిపోయిన పరిస్థితి, కుటుంబ ప్రార్థనలు లేవు. ఎంతమంది క్రైస్తవుల కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి చెప్పండి? కుటుంబ ప్రార్థనలు లేవు. ఈ కుటుంబ ప్రార్థనలు లేకపోయినందువల్లే కుటుంబ ఆశీర్వాద కూటాలు పెట్టుకొని మందిరంలోకి రండి, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తామని దండం పెట్టి బతిమాలి ప్రార్థన చేస్తున్నారు సేవకులందరూ.
అందుకే మొరపెట్టి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, కుటుంబ ప్రార్థనలు పెడుతున్నారు. ఎందుకు? కుటుంబ ప్రార్థనలన్నీ మాసిపోయే పరిస్థితులు. ఇక ఈ తరాల వాళ్ళకైతే అసలు తెలియదు. నీ కుటుంబం క్షేమంగా కృపలో నిలిచి ఉండాలంటే, నీ కుటుంబంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా సమస్యలు రాకుండా మానవు అవి ఎట్లాగొచ్చాయో తిరిగి అలా పోవాలి అంటే ఏం చేయాలి? నీ కుటుంబానికి కాపుదల ప్రాకారం ఉండాలంటే నీకు ప్రార్థన ఉండాలి. హల్లెలూయా, ప్రార్థన ఉండాలి. ఈ కుటుంబ ప్రార్థనలు లేవు గనుకనే మనుషులకు జయ జీవితాలు లేవు. జయ జీవితాలు లేకుండా పోగొట్టుకుంటున్నారు, ఆత్మీయంగా నష్టపోతున్నారు. అందువలన ఆత్మీయతలో ఏమవుతున్నారు? చాలామంది వెనకబడిపోతున్నారు. మీ కుటుంబాలలో ఈ కుటుంబ ప్రార్థనలు ఎప్పుడైతే ఏ కుటుంబం కలిగి ఉంటుందో, ఎన్ని సమస్యలు గాలి వాన వచ్చినా పడగొడదామని వచ్చినా ఆ కుటుంబము పడిపోకుండా నిలబడుకొని ఉంటుంది. అది కృప, జై జీవితం. దేవుడు అటు కృపను మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. కాబట్టి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి మీరు వాడిని జయించి ఉన్నారు, వాడిని జయించారు. అసలు అంత గొప్ప దేవుడు మనలో ఉంది, నీలో ఉంది. ఎందుకు? వాడిని జయించేదానికి సాతానగాడని భయపడి వాడికి భయపడి నువ్వు పారిపోయేదానికి కాదు. వాడి బలం ఇంత నీకు తెలిసినప్పుడు నాలో ఉన్న వాడికి ఎంత బలం ఉండాలి అన్న ధైర్యం నీకు రావాలి. ఆ బలముతో వాడిని ఎదిరించాలి, గెలవాలి. అందుకే మనం పోరాడున్నది మనుషులతో కాదు, శరీరాలతో కాదు, ఆకాశమందు తిరుగుతున్నటువంటి దురాత్మల సమూహముతో. కాబట్టి వాటితో పోరాడ గెలవాలంటే అంతకంటే ఎక్కువ బలము మనకు ఉండాలి. సాతానగాడు యేసుప్రభుడు శోధించిన తర్వాత, ఒకసారి నా కాళ్ళకు నమస్కారం పెట్టావంటే నిన్ను వదిలేస్తా, మొత్తం నీకే ఇచ్చేస్తా. ప్రభు అన్నారు, నీ దేవుణ్ణి శోధింపవలదని లేఖనం రాయబడినట్లుగా నీకు తెలీదా? నీ దేవుడికి మొరొక్కి ఆయన మాత్రమే ఆరాధించవాలని రాయబడినట్లు ఎరగవా అని గద్దించేసరికి అంతటి అపవాది ఆయన కొంతసేపు వదిలిపెట్టి వాడు వెళ్ళిపోయాడు. కొంతసేపు తర్వాత మరలా వస్తాడు బలహీనమైన సమయాన్ని చూసుకొని. ఇప్పుడు యేసు ప్రభు ఎలా జయించాడు? వాక్యముతో జయించాలంటే నీ హృదయంలో ఏముండాలి? వాక్యము. దేవుడే వాక్యమై దేవుడు ఎప్పుడు నీలో ఉంటే, దేవుని మూలముగా పుడితే, దేవుడి యందలి విశ్వాసం నీ అంతరంగంలో నిలిచి ఉంటే, వీటన్నిటి ద్వారా నీకు కలిగేది జీవితం. దేవుడికి స్తోత్రం. జయ జీవితం కలిగి ఉంటుంది. కాబట్టి నీ ఆత్మ సంబంధమైన అనుభవం జయ జీవితంగా ఉండాలంటే నువ్వు దేవుని మూలముగా జన్మించాలి. ఆయనలో ఉన్నటువంటి బలము, గొప్పదనము నీవు కలిగి బ్రతకాలి. మరొక మాట కూడా చూద్దాం. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయ జాలడు. హల్లెలూయా. దేవుడి మూలముగా పుట్టిన వారందరూ ఏం చేస్తారో చదువుకున్న ముందుగా, అమ్మా, లోకమును జయిస్తారు. చెప్పండి, దేవుడి మూలముగా పుట్టిన వాళ్ళందరూ ఏం చేస్తారు? లోకమును జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇక్కడ చూస్తే దేవుడి మూలముగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని జయిస్తారు. ఇక్కడేం రాస్తుంది? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుస్తుంది. ఆయన స్వభావం, ఆయన గుణగణాలు, ఆయన వాక్యమై ఉంటాడు. వారి హృదయాలలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు, కాబట్టి లోకాన్ని జయిస్తాడు. వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు గనక వాడు లోకాన్ని జయిస్తాడు. చేయజాలడు అంటే అర్థం ఏంటి? గతంలో మీకు చెప్పాను కదా. చేయజాలడు అంటే అర్థం ఏంటి? చేయనివాడు ఇతరులకు సంబంధించింది, రెండు వ్యక్తిగతానికి సంబంధించినవి. చేయజాలడు అంటే చేయడు ప్రజెంట్, చేయజాలను ఫ్యూచర్. చేయజాలడు ఫ్యూచర్ టెన్స్.
ఇప్పుడు చేయడు, రాబోయే దినాల భవిష్యత్తులో కూడా చేయడు. ఎందుకు చేయడు? ఇప్పుడు చేయలేదు. గట్టిగా ఉండి ఎగిరెగిరి చప్పట్లు కొడుతున్నారు, ఎగిరెగిరి ప్రార్థన చేస్తారు, కేకలు పెడుతున్నారు, బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తున్నారు, బాగా ఉజ్జీవంగా వాక్యంతో నింపబడ్డారు, బాగానే ఉంది. భవిష్యత్తులో నీ సంగతి ఏంటి? బలహీనం కాకుండా ఉంటావా అంటే భవిష్యత్తులో కూడా వాడు బలహీనమో కాడు. ఎందుకు? వాడు చేయజాలడు. ఇప్పుడు చేయడు, రాబోయే రోజుల్లో చేయడు. ఎందుకు? దేవుని మూలముగా పుట్టినవాడు గనక వానిలో ఏముంది? దేవుని బీజం ఉంది. హల్లెలూయా. ఏముంది చెప్పండి? దేవుని వాక్యం అనే విత్తనం. వాక్యమే దేవుడు. ఆ బీజం ఉంది కనుక ఆ విత్తనం వేస్తే అది ఎదిగి ఇంతింత అంతంత మహావృక్షం అవుతుంది. పరిశుద్ధతలో ఎదుగుతుంది, విశ్వాసంలో ఎదుగుతుంది, ప్రార్థనలో ఎదుగుతుంది, దేవుని కృపలో విస్తరిస్తుంది, అంతకంతకు ఎదుగుతుంది. కానీ అనగారి తగ్గిపోదు. అందువలన దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడిలో ఆయన బీజము ఉంటుంది కనుక వాడు పాపము చేయడు, భవిష్యత్తులో పాపము చేయజాడు. మరి ఎప్పుడో యేసు ప్రభువుని నమ్ముకున్న మన బ్రతుకుల్లో ఎందుకని భక్తి ఎక్కుతూ తగ్గుతూ ఎక్కుతూ తగ్గుతూ ఎందుకు వస్తుంది? ఆత్మీయంగా 4 రోజులు ప్రార్థన చేస్తే మరలా 4 నెలలు సతికిలో పడుతున్నాం. ఎందుకు? ఒక పూట బాగానే ఉజ్జీవంగా ఉంటే కాసేపటికే పోతుంది. ఎందుకు? నీ కొరకు దేవుడు లోకానికి పంపబడినా, ఆయన మూలముగా నీవు జీవించాలని దేవుడు కోరుకున్నా, ఆయన మూలముగా కలిగిన బీజము నీలో స్థిరపరచుకోలేదు. పలుమార్లు వాక్యం అనే బీజాన్ని నీ హృదయంలో విత్తుతూ ఉన్నా నువ్వు దాన్ని కాపాడుకోవట్లేదు, దాన్ని పోగొట్టుకుంటున్నావు, కాపాడుకోవట్లేదు. హృదయంలో వాక్యం నిలుపుకొని ఉండట్లేదు, నష్టపోతున్నావు. అందువలన ఏం జరుగుతుంది? నీవు పాపం చేస్తున్నావు. పాపము చేసే పరిస్థితికి భవిష్యత్తులో కూడా చేయనున్న ధైర్యమో నీకు లేకుండా పోతుంది. ఎందుకు పాపం చేస్తున్నావు? ఆయన వాక్యం అనే బీజము లేదు, ఆయన లేడు గనుక హృదయంలో పాపం అంటే ఏంటిది? ప్రార్థన చేయకపోవటమే పాపం, ప్రార్థనకు రాకపోవటమే పాపం. దొంగతనం చేయక్కర్లా, ఎవరిన పొడవక్కర్లా. ప్రార్థన చేయవలసిన వ్యక్తి ప్రార్థన చేయకపోవటమే పాపం అని రాస్తుంది బైబిల్లో. ఆ పాపానికి ఎంత శిక్షో ఈ పాపానికి అంతే శిక్ష. పాపం పాపమే, పాపం పాపమే. వ్యభిచరింపకూడదు ధర్మశాస్త్రం వల్లైన నీతి. యేసుప్రభు ఏం చెప్పాడు? ఒక స్త్రీని చెడు చూపుతో చెడు మనసుతో నీవు దృష్టి పెట్టి చూసావా, నువ్వు పాపం చేసినట్టే. చూస్తే ఏంటండి భలేవాళ్ళు మీరు చేసినట్టు మాట్లాడతారే, చేశానా? ఎప్పుడు చూసావో నీ తలంపు చెడిందో నువ్వు చేసినట్టే. ఆ పాపానికి ఈ పాపానికి శిక్ష ఒకటి, సమానం. కనుక ఆయన మూలముగా పుట్టిన వాడిలో ఆయన బీజం ఉంటుంది కనుక వాడు పాపము చేయడు, భవిష్యత్తులో కూడా పాపము చేయజాలడు. కనుక ఒక తీర్మానం కలిగి నీ ఆత్మీయతలో నీవు జయ జీవితం కలిగి ఉండాలన్న ఆశ నీ అంతరంగంలో దప్పికొనాలి, కోరుకోవాలి. దాని గురించిన ఆకలి దప్పులు నీలో ఉండాలి, ఆశించాలి. ఎప్పుడైతే అవి కలిగి నీవు బ్రతుకుతావో అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆయన వాక్యం అనే బీజమై వాక్యమై దేవుడు నీ హృదయంలో ఉంటాడు కనుక అప్పుడు నీవు పొరపాటున కూడా పాపము చేయి. ఎందుకు? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఉండేవాడు పాపంలో పడేస్తాడు, అంతకంటే గొప్పవాడు నీలో ఉన్నాడు కనుక ఆయన నేను పాపంలో పాడాన్ని ఇవ్వవాడు. ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. ఏమిటా బీజము? అది వాక్యమని, దేవుని సన్నిధిని మనం విన్నాం కదా. ఆ బీజం ఏమిటి అని దాని గురించి ఒక 2 మాటలు వింటే ఏమంటుంది వాక్యం? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును ఏమా దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. మరల చదవండి ఆ వాక్యాన్ని. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. హల్లెలూయా. ప్రభు మనల్ని ఏమని సంబోధిస్తున్నాడు? ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. లవ్ వన్ అనదర్. ఒకరినొకడు మనము ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది.
ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టినవాడు ఏం చేస్తాడంటే ముందు చదువుకున్నాం మనము. లోకాన్ని జయిస్తాడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేస్తాడండి? లోకాన్ని జయిస్తాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. దేవుని మూలముగా పుట్టినవాడు ఎందుకు లోకాన్ని జయిస్తాడు? విశ్వాసముతో పాటు ఇక్కడేమంటుంది వాక్యము? దేవుని మూలముగా పుట్టిన వాణిలో ఏముంటుందట? ఆయన ప్రేమ నిలిచి ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఏం నిలిచి ఉంటుంది? ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఒట్టి ప్రేమ కాదు. నీ ప్రేమ నా ప్రేమ కాదు. నీ ప్రేమ నా ప్రేమ ఎంతసేపు? నేను ఒకసారి గట్టిగా డౌన్ అనే వాక్యం చెప్పానంటే ప్రేమ ఉంటుందా? చెప్పండి. ఉంటుంది, ఉంటుంది. ఇంట్లో పెట్టి తాడకంట తాళం వేసి బీరువాలో పెట్టి ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఖచ్చితంగా వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ప్రేమ ఉంటుందా? ఉండదు. క్రమంగా బోధించి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్తే ప్రేమ ఉంటుందా? ప్రేమ ఉండదు. ఏమన్నా కానీ దారం దిగిన గాలిపటంలాగా వదిలిపెట్టి అవునా నాన్న అలాగా సినిమాకి వెళ్ళావా, సర్లే నాన్న ఈసారి నుంచి వెళ్ళొద్దులే, చిన్న వయసు కదండి, ఇట్లాంటి మాటలు నోట్లో తేనె పోస్తే ఎట్టా ఉంటుంది? ఈ మాటలు వింటుంటే చెవులో తేనె పోసినట్టు ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఋషిమరి గారు బాగా అలవాటు పడ్డారు. అందరు నోటితో తింటే మీరు దేంతో తింటారు? చెవితో తింటారు తేనె. ఈ మాటలు వింటుంటే అబ్బా ఎంత కమ్మగుంటాయో మాటలు. చెవి కోసుకుంటారండి. మీ మాటలకు చెవి కోసుకుంటారండి కొంతమంది. నా మాటలు కాదు, కొంతమంది మాటలకు. నా మాటలు కూడా కోసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారులే. మీరు కోసుకోకపోతే బలదాం కోసి పంపిస్తే అయిపోతుంది 2 చెవులు. ఏమంటుంది లేఖనము? ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమించము. ఎందుకని? ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరిగిన వాడై ఉంటాడు. దేవుని మూలంగా పుట్టిన వాడిలో ఆయన ప్రేమ ఉంటుంది. ఆయన ప్రేమనే ఆయన బీజం. ఆ ప్రేమ ఆ బీజము ఎదిగి వర్ధిల్లి విస్తరించి అదేమవుతుంది అంటే ప్రేమలో ఒక పరిపూర్ణమైన దశకు తీసుకొని పోతుంది. కనుక దేవుని మూలముగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని జయిస్తారు. హల్లెలూయా. లోకమును జయించిన విజయము ఏంట? విశ్వాసము. దేవుడి ప్రేమను పొందామని ఎరిగి ఆ ప్రేమను పోగొట్టుకోకుండా ఆఖరి శ్వాస వరకు దానిని కాపాడుకోవటమే. విశ్వాసంతో కాపాడి తీసుకొచ్చుకోవటమే, మనతో పాటు క్యారీ చేయటమే, మధ్యలో వదిలేయకుండా. అది జరిగిందండి. అప్పటి నుంచి ప్రేమ పోయిందండి. అప్పుడు ఆ సంఘటన జరిగిందండి. అప్పటి నుంచి ప్రేమ పోయిందండి. అప్పటి నుంచి ప్రేమ పోయింది అని చెప్పి ప్రేమ పోయేదానికి కొన్ని సందర్భాలు మనుషుల హృదయాల కారణాలుగా మిగిలిపోతాయి. కానీ మనలో దేవుడి ప్రేమ కలిగి ఉండేదానికి కారణాలు ఉన్నాయి. ఎందుకని? ఆయన ప్రేమతో మనలను నింపాడు గనక. దేవునికి స్తోత్రం. మరొక మాట చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదవండి. రోమ 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఏదైనా ఎడబాపుతుందా? పొరపాటున ఎడబాప నేరదు. ఏముంటుంది వాక్యము? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన ప్రేమ కలుగుతుంది. మనం ఒకరినొకడు ప్రేమిస్తాము. ప్రేమ మూలముగా క్రీస్తు మనలో జీవిస్తున్నాడు. మనం ఆయనతో జీవించే నిమిత్తం ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. క్రీస్తు ప్రేమను పొందిన తరువాత, ఆ ప్రేమ మన అంతరంగంలో నిండిన తరువాత ఎవడైనా కానీ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరుడు. ఎడబాపగలడు ఎవడైనా? చెప్పండి, గట్టిగా చెప్పండి అని ఖచ్చితంగా ఒక్కడి నుంచి మాట్లాడుతుంది వాక్యం. మనల్ని ఎవడు ఎడబాపలేడు. ఎవడి వల్ల కాదు. ఆ ప్రేమ మనలో నింపబడితే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు? ఏమని రాశాడు అక్కడ తర్వాత? చదవండి అమ్మా. శ్రమ అయినను, బాధ అయినను,
హింస అయినను కరవైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఎట్లా ఇలాంటి భయంకరమైన మాటలు రాశాడు. దగ్గైనను జలుబైనను చలిజ్వరమైన చికెన్ గన్ని జ్వరమైనను కరోనా అయినను అని రాయల. లేదంటే చిన్న చిన్న సంగతులు రాయల. ఏమని రాశాడు? శ్రమైన, బాధైన, హింస అయినా, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమే అయినా, ఇవన్నీ ఏవగా ఒక్కసారిగా వచ్చి మీద పడినా అవి మనలను దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేవు. ఎందుకని? ఈరోజు సేవకుని చంపేశారు, కత్తులు వాడారు, గొడ్డలు వాడారు, పాయిజన్ ఇంజక్షన్లు వాడారంట. ఇంకా ఉన్న క్యాష్ అంతా 6,20,00,000 తీసేసుకున్నారట, కాల్చారట, చిత్రవధ చేసి ఎన్ని చేసినా ఎందుకో ఆయన సర్దుకొని ఏదో ఒకటి చెప్పి కాళ్ళ వేలబడి బతికి బయట వల్ల ఆయన ప్రేమ ఇవన్నీ సహించి భరించి మనము కూడా ప్రాణం పెట్టాలి అనేటువంటి ఒక అనుభవానికి తీసుకొస్తుంది. ఎందుకు పెట్టాలి? ఆయన వలే. ఎందుకు ఆయన వలే? ఆయన జయించాడు కనుక మనము కూడా జయ జీవితం. నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువాడెవడో వాడిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. కాబట్టి ఈ అనుభవాలు అనేటివి ఏమవ్వాలి అని చూస్తే ఒక ఉన్నతమైన అనుభవాన్ని మనము సంపాదించుకునేటువంటి వాళ్ళముగా మనము సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని గమనిస్తే పరలోకంలో ఉన్నట ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట రాస్తుంది. ఏమని? సింహాసనం ఎదుట, గొర్రె పిల్ల ఎదుట విస్తారమైన జనసమూహం అట ఖర్జూర మట్టలు పట్టుకొని జయోధ్వనులు చేస్తూ జయోత్సాహముతో సింహాసనం ఎదుట ఉండి ఆయన ఆరాధిస్తా ఉన్నారట. దేవుడికి స్తోత్రం. ఇక్కడ పట్టుకున్న ఖర్జూర మట్టలు ఎక్కడికి పోయాయి? పరలోకానికి పోయాయి. అనుమానమా? మరి ఎందుకు అనుమానం? సందేహం అంతా చెప్తున్నావు. ఇక్కడ పట్టుకొని తిరిగిన ఈ యెరూషలేములో పట్టుకొని తిరిగిన ఖర్జూరపు మట్టలు ఎక్కడికి పోయాయి? పరలోకం పోయాయి. అంటే ఖర్జూరం పట్ల జాగ్రత్తగా సుట్టి నీళ్ళు చల్లకుండా తడిగుడ్డ పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకోమని కాదు. జయ జీవితం. ఈ జయ జీవితం ఇక్కడ మొదలుపెట్టిన జయ జీవితము దావీదు కుమారుడికి జయము, ప్రభుపేట వచ్చువాడికి జయము అని ఇక్కడ మొదలుపెట్టిన ఈ జయము ఆయన బీజం ఇక్కడ కలిగి ఉంది కనుక ఆయనతో బ్రతుకు నిమిత్తం ఆయన లోకానికి పంపబడ్డాడు కనుక ఆయన వల్ల జయించే నిమిత్తం ఆయన మనతో సహవాసం చేశాడు కనుక మనము చేసాం కనుక ఆ సహవాసం వల్ల కలిగిన జయానికి కారణమైన విశ్వాసము, ప్రేమ, ఇప్పుడు చదువుకున్న సంగతులన్నీ హృదయంలో కాపాడుకొని ఆయన జయించాడు కనుక, ఆయన హింస పెట్టేది కనుక, ఇవన్నీ అనుభవించాడు కనుక మనకంటే ముందుగా మనము కూడా ఎట్టి హింస అయినా, స్థిరమైన వస్త్రహీనత, కరువు, ఖడ్గం, ఉపద్రవమైన క్రీస్తు నుండి మనల్ని కూడా ఎడబాపలేవని ఎరిగి మనము ఆయనతో జీవించే నిమిత్తము మనము ఈ శ్రమము లెక్క చేయకుండా అప్పగించుకునే ధైర్యాన్ని దేవుడిచ్చాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కొంచెం కష్టం వచ్చిందంటే ఏం పోతాం ప్రార్థనకి? చెప్పండి. కొంచెం బాధ కలిగిందంటే, కొంచెం కష్టం వచ్చిందంటే, కొంచెం ఓపిక లేదంటే పొద్దున్నే ఓపిక ఉండదు. కాస్త తిని చర్చి ఎగ్గొట్టి చర్చి టైం దాటిపోయి ఇంట్లో కూర్చొని అంత టిఫిన్ చేసి లోపల ఉడుకుతూ ఉండే వాసన తగులుతుంటే నీరసం అంత భయం వస్తుంది, బలం వస్తుంది, ధైర్యం వస్తుంది. అంత నాకే ఇక నీరసము, బలహీనత అని మందిరం ఎగ్గొట్టింది, అది ఇంకేం బాధ లేదు, బాగలేదుగా, నాకు ఓపిక లేదు, ఇంకంతే. ఇక కడుపులో కాస్త బడింది చల్లగా, ఇక కూర్చున్నాము, ఇక ప్రార్థన ఎగ్గొట్టాము, ఇంట్లో కూర్చుంటే ఇక బలము వస్తూ ఉంటుంది. దేవుడితో ఉండే ఆ అనుభవాన్ని ఏనాడు నీవు కోల్పోతావో ఆనాడు నీవు బలహీనమైపోతావు. అందుకు కాదు ప్రభు ఈ లోకానికి పంపబడింది. మనము బలము పొంది ఆయనతో కూడా జీవించి బలపరచబడి ఆయన్ని వెంబడించి జయించి సమస్తాన్ని దేవుడి మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. దాన్ని కాపాడుకొని ఆ జయ జీవితాన్ని కలిగిన వాళ్ళమై ఈ లోకంలో మొదలుపెట్టిన ఈ ఆత్మీయ యాత్ర పరలోకంలో సింహాసనం ఎదుట నిలబడేంత వరకు మనం దాన్ని కలిగిన వాళ్ళముగా ఉండాలి. వాళ్ళందరూ కూడా ఎన్నో అధ్యాయం ఉంది ఈ ప్రకటన గ్రంథంలో,
చూస్తారా? దొరికిద్దా మీకు? ప్రకటన గ్రంథంలో దొరికిద్దా? వినండి, ప్రకటన గ్రంథంలో రాసినటువంటి మాట, అందరూ ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఏం చేశారు? పరలోకం ఎదుట, గొర్రె పిల్ల ఎదుట, సింహాసనం ఎదుట అందరూ కూడా నిలవబడి దేవుని స్తుతించి ఆర్భాటముతో దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక మన ఆత్మీయతలో మనం ఏమై ఉన్నాం, మన సంగతులు ఏమై ఉన్నాయి అన్న సంగతిని గ్రహించిన వారమై ఈ కడవరి కాలంలో యేసు ప్రభు గాడిద పిల్లని ఎక్కి లోకమంతా సంచరించాడు, యెరూషలేమంతా తిరిగాడు అని లోకము, సర్వలోకము జ్ఞాపకం చేసుకుంటుంది. మంచిది. కానీ ఆయనతో జీవించిన నిమిత్తం ఎంతమంది ప్రత్యేకించబడ్డారు? ఆయన కలిగిన వాళ్ళకి ఎంతమంది ఉన్నారు? దేవుని మూలముగా ఎంతమంది పుట్టారు? ఎంతమందిలో విశ్వాసం ఉంది? ఎంతమందిలో ధైర్యం ఉంది? ఎంతమంది అంతరంగంలో ప్రేమ నిలిచి ఉంది? ఎంతమంది కాపాడుకున్నారు? ఎంతమంది ఆయన ఎదుట పరలోకంలో నిలబడగలుగుతారు? ఈ లోకంలో మొదలుపెట్టిన అనుభవాన్ని, ఇవన్నీ మనం కలిగినప్పుడే మనలో జయ జీవితమో కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందుకని దేవుడు ఆయన రాజ్యానికి మనల్ని సిద్ధపరచునుగాక. ఈ మాటలు మన హృదయంలో స్థిరపరచునుగాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించి దీవించునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. లేదా అందరం లేచి నిలవబడదాం కొద్ది నిమిషాలు మనసారా ప్రభు సన్నిధిలో. యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృప కలిగిన వాడా మీకు స్తోత్రము నాయనా. దయాళుడా, కనికరా స్వరూపుడవైన తండ్రి, కరుణా సంపన్నుడా. ప్రార్థన అనగానే అందరు లేచి నిలబడండి. నోటి తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఒక తీర్మానం చేసుకుందాం. యేసయ్యా స్తోత్రము నాయనా. కనికరా స్వరూపుడవైన దేవా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్యా నోటి తెరిచి రెండు చేతులు ఆయన తట్టు చాపి ఏ ఒక్కరు మౌనముగా ఉండక నాయనా మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నోటి తెరుద్దాం. మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కృపా వాత్సల్యపూర్ణుడైన మా దేవా, నోటి తెరవాలి దేవుని బిడ్డలారా. దయచేసి అందరం నోటి తెరిచి తీర్మానం చేసుకుందాం. ఆయన గాడిద పిల్లని యెరూషలేములో ప్రవేశించింది దానికి కారణం యెరూషలేము నివాసుల మీద ఉన్న ఆయనకున్న ప్రేమ. ఆయనకున్న ప్రేమ కారణం, నేను జయించినట్లయితే నన్ను చూసి వీళ్ళు జయిస్తారు, జయ జీవితాన్ని సంపాదించుకుంటారు. మనం ఆయనతో కూడా జీవించే నిమిత్తం ఈ లోకములోనైనా పరలోకములోనైనా ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. యేసయ్యా కృపతో జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధుడా, ఓ తీర్మానం చేసుకుందాం. జయించిన వాడిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటా. ఎవరు జయిస్తారు? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఆయనలో, ఎవరిలో?
ఎవడు క్రీస్తును కలిగి ఉన్నాడో వానిలో ఆయన బీజం ఉంటుంది, ఆయన వాక్యం ఉంటుంది. దుష్టుడు వానిని ముట్టాడు, వాడు పాపము చేయడు, చేయజాలడు. ప్రేమ అయి దేవుడు వాని హృదయంలో నివాసం ఉంటాడు. ఎన్ని గొప్ప సంగతులు! ప్రేమ అయి దేవుడు వాని హృదయంలో నివాసం ఉంటాడు. తండ్రి మీకు స్తోత్రం. దేవుని సంబంధులైతే దేవుని ఆత్మ నిలిచి ఉంటాడు. లోకములో అందరికంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గొప్పవాడు నీకు లేకపోతే ఎవనికి గొప్పవాడు ఉండడో వాడు సాతాను బలమును చూసి భయపడిపోతాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు అని దేవుని బలాన్ని ఎవరు ఎరిగిన వాళ్ళుగా ఉంటారో వాడు సాతానుకు భయపడ్డు, లోకానికి భయపడ్డు. మరి దేనికి భయపడ్డు? కరువుకైనా, ఖడ్గానికైనా, క్షేమానికైనా, వస్త్రహీనతకైనా, శ్రమకైనా, ఉపద్రవానికైనా. ఎందుకు ఈరోజు ప్రాణం పెడుతున్నారు అనేకులు? భయపడక. ఎందుకు భయపడలేదు? ఆయనతో జీవించిన నిమిత్తమై. ఆయన జయించాడు గనక జయ జీవితం కొరకై చచ్చినా సరే జయించి చచ్చిపోవాలి. ఓ తీర్మానం. ప్రార్థన పూర్వకంగా ఉండండి. కళ్ళు మూసి 2 చేతులు ఎత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా, యేసయ్యా కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయనా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తీర్మానం చేసుకుందాం. నీ నోటి వెంట మాట రానివ్వు దేవుని బిడ్డలారా. మౌనంగా ఉండొద్దు. మాటలు వచ్చిరాని మనుషుల వల్లే మనం మాట్లాడకూడదు. హృదయపూర్వకముగా విన్న 4 మాటలను బట్టి హృదయపూర్వకంగా ఓ తీర్మానం చేసుకుందాం. నీకేమి ఆలోచన కలిగింది? నీ మనసు ఏమని కోరుతుంది? ఏమని ప్రేరేపణ కలుగుతుంది? ఓ తీర్మానం చేసుకుంది. ఇకన్నాడు లోకాన్ని వైపు చూడనయ్యా. ఇంకెన్నాడు దుష్టుడికి భయపడనయ్యా. ఎటువంటి శ్రమ ఎదురైనా భయపడనయ్యా. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడయ్యా అని చెప్పు. ఇక లోకంలో ఉన్నవాడికి భయపడనక్కర్లేదయ్యా. నన్ను బలపరచండి, ధైర్యపరచండి, కృప చూపించండి. నువ్వు ఎంతగా తీర్మానం చేస్తావో అంతగా నీవు కృపను పొందుకుంటావు. ఆయన మూలముగా పుట్టిన వాడిలో ఆయన బీజం నిలిచిన కనుక వాడు పాపము చేయడు, చేయజాలడు. పాపం అంటే నరహత్య కాదు. పాపం అంటే అపవిత్రత కాదు. పాపం అంటే దేవుడితో జీవించలేకపోవటం, ఆయన ప్రేమను కలిగి ఉండలేకపోవటం, ఆయన బీజం నీలో లేకపోవటమే పాపం. నాకు కలుగజేయండి నాయన. ఈ అనుభవాలన్నీ నాకు కలుగజేయండి. జయ జీవితాన్ని దయచేయండి ప్రభు అని మనసారా అడగండి. ప్రభు జ్ఞాపకం చేసుకున్నందుకై దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ మాటలు ప్రభు మన హృదయాల్లో స్థిరపరిచినందుకు స్తోత్రం చెబుదాం. ఈ మాటల వలన మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు బలపరిచినందుకై స్తోత్రం చెబుదాం. ఆయన యెరూషలేముకు వచ్చినాడన్న సంగతి ప్రజలందరూ విని ఖర్జూరపు పట్టలు చేతబట్టుకొని ఆయన్ని కలుసుకునే దానికి వెళ్ళారు. ఆయన కలుసుకోవాలంటే ఖర్జూరపు పట్టలు నీళ్ళు నీ చేత ఉండాలి. ఖర్జూరపు పట్ట అది జయ జీవితానికి గుర్తు. జయ జీవితాన్ని కలిగి వెళ్ళినప్పుడే ఆయన కలుసుకోగలుగుతావు, ఆయన చూడగలుగుతావు, ఆయనతో ఉండగలుగుతావు. కాబట్టి
జై జీవితం మట్ట వలె కాక క్రియల వలె వాక్యానుసారంగా మన జై జీవితం కలిగిన వాళ్ళమై ఆయన ఎదుర్కొన్నట్టుకు సిద్ధపడి దానికి ప్రభు కృప దయచేలాగున్న స్తోత్రం చెబుదాం. ఉన్నతమైన ఆయన కృపతో దేవుడు బలపరిచినట్లుగా స్తోత్రం చెప్దాం. ఆయన కృపారెక్కల కింద దాచి భద్రపరిచినట్లుగా స్తోత్రం చెప్దాం. నూతనమైన కృప చేత దేవుడు మనల్ని బలపరిచినట్లుగా స్తోత్రం చెప్దాం. ఈ ఆరాధనంతటిని దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రం చెప్దాం. ఈ మాటలు మన హృదయంలో స్థిరపరిచినట్లుగా స్తోత్రం చెప్దాం. ప్రభు తన దాసుని బలపరిచి వాడుకున్నందుకు ఇంకా కృపనిచ్చి వాడుకునేలాగున స్తోత్రం చెప్దాం. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవునికి స్తోత్రం చెప్దాం. త్రియేక దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రేమాస్వరూపుడమైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా మీ కృపలో దాచి భద్రపరిచి మీ గొప్ప నామాన్ని మహిమపరుచుకున్నందుకు స్తోత్రం. దేవా, ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినం, ఈ మటలాదివారపు దినాన మీరు గాడిదని యెరూషలేములకు వచ్చినప్పుడు బహు జన సమూహము ఖర్జూర పట్లు చేతబట్టుకుని మిమ్మల్ని కలుసుకునేదానికి మిమ్మల్ని ఎదుర్కొనేదానికి ఎదురుగా వచ్చినట్లుగా లేఖనాలను ధ్యానించుకునేదానికై మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీ కృపలో భద్రపరచండి, ఘననామాన్ని మహిమపరచుకోండి, మీ కృపారెక్కల క్రింద దాచి ఉంచండి, మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీ దీవెన దయచేయండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి మీద మీ ఆశీర్వాదం దిగరానివ్వండి, సమృద్ధి అయిన కృపనివ్వండి. మీ మూలముగా పుట్టిన వాడు లోకాన్ని జయిస్తాడని, లోకమును జయించిన విజయం మా విశ్వాసమని చెప్పిన వాడా స్తోత్రం. ప్రతి వాడిలో మీ బీజం నిలపండి, విశ్వాసం నిలపండి, ప్రేమని నిలపండి, ఈ వాక్యాన్ని నిలపండి. మీరు సంచరించండి, కృపనివ్వండి. దేవా, లోకంలో ఉన్నవాని కంటే మీరు గొప్పవాడిగా మా పక్షమై మాళ్ళ నిలిచి ఉండి జయ జీవితాన్ని ఇస్తూ పాపానికి దూరంగా వచ్చినవాడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపలో భద్రపరచండి, మహిమ కలిగిన మీరు ఆకడకు సిద్ధపరచండి. మీతో కూడా యుగాలు ఉండే భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించండి. ఏ ఒక్కరు పోగొట్టుకొనక తప్పిపోక మీ ప్రేమలో ప్రభువా ఎదుగునట్లుగా వేరు పారునట్లుగా సహాయం దయచే కృపా కనికరం గల మీ హస్తాలకి అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి, జయ జీవితం కలగజేయండి, కృపనిచ్చి వర్ధిల్ల చేయండి. జై జీవితాన్ని కలిగి మిమ్మల్ని ఎదుర్కొన బయలు వెళ్ళిన వారుగా మీ బిడ్డల్ని మరింత బలపరచమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సమాధానం సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృప, ఆయన యందలి విశ్వాసం, ఆయన ప్రేమ, ఆయన బీజం మనందరిలో నిలిచి ఆయన పోలికగా మార్చి ఆయన రాజ్యానికి సిద్ధపరిచి ఖర్జూర పట్లు పట్టుకుని ఆయన సింహాసనం ఎదురు నిలిచిన ఆ జన సమూహములో మనలను చేర్చునుగాక. ఆమేన్, ఆమేన్. చెప్పాలి గట్టిగా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రభునామంలో వందన. దేవునికి స్తోత్రం కలుగునుగాక.